హైదరాబాద్లో గ్యాస్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్లోని పౌర సరఫరాల శాఖ ఆఫీసులో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇప్పటికే బుకింగ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల వ్యవధి తర్వాతే బుక్ చేసుకోవాలని, అలాగే డబుల్ సిలిండర్ ఉన్నవారు 45 రోజుల వ్యవధి తర్వాతే బుక్ చేసుకోవాలని సూచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక బ్లాక్ మార్కెటింగ్ పైన రేవంత్ ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్యాస్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయిలో గ్యాస్ సరఫరాపై కమిటీలు పర్యవేక్షిస్తామన్నారు ఆయన. రైట్, హైదరాబాద్లోని విజయనగర్ కాలనీ వద్ద మా ప్రతినిధి విక్రమ్ అందుబాటులో ఉన్నారు. విక్రమ్, ఇటు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటోంది గ్యాస్ కొరత కానీ వీటిని అన్ని అరికట్టడానికి. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, మనం చూసుకోవచ్చు హైదరాబాద్ మహానగరంలో గ్యాస్ కొరతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టారని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. వాణిజ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు కొంత ఇబ్బంది పడుతున్నామని కస్టమర్ అయితే చెప్తున్న పరిస్థితి. మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అడిగి తెలుసుకుపోయి. సార్, నేను ఫస్ట్ మార్చ్కి బుక్ చేశాను. ఇంతవరకు నాకు డెలివరీ లేదు. వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్కి రింగ్ చేస్తే అతను స్విచ్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నాడు. పక్క వేరే నంబర్ నుంచి మాట్లాడి స్విచ్ ఆఫ్ అని చెప్తుండు. అది పద్ధతి కాదు సార్. లేదంటే లేదని చెప్పాలా, లేదంటే బుకింగ్ ఉంది టైం పడుతుందని చెప్పాలా. ఏం చెప్పడం లేదు. ఫస్ట్ మార్చ్కి చేశాను. ఈరోజు 14th 15th అవుతుంది. ఇంతవరకు నో మెసేజ్ ఫ్రమ్ ఏజెన్సీ. మొత్తమే చూసుకోవచ్చు పానిక్ సంబంధించి పానిక్ కాయి కొంతమంది సిలిండర్లు బుక్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు అయితే పెట్టింది. 25 రోజుల తర్వాతనే సింగిల్ సిలిండర్ ఉన్నవాళ్ళు 25 రోజుల తర్వాతనే బుకింగ్ చేసుకోవాలి. అదేవిధంగా డబుల్ సిలిండర్ ఉన్నవారికి సంబంధించి 45 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. కస్టమర్లంతా కూడా గ్యాస్ గోడౌన్ దగ్గరికి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ స్టాక్ లేదని చెప్పడంతో ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ప్రతినిత్యం ఇక్కడ గోడౌన్కు 4 లారీల లోడ్ల సంబంధించి సిలిండర్ వచ్చేవి. ఇప్పుడు ప్రస్తుతం ఒకటే లోడ్ రావడంతో వీటిని సర్ది చెప్పడం కూడా వీరికి గ్యాస్ ఏజెన్సీ వారికి కూడా తలకు మించిన భారంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా గ్యాస్ ఒక్కో చిన్న ఆటోకు సంబంధించి ప్రతినిత్యం 60 నుంచి 70 సిలిండర్లు ఉన్న సరఫరా చేసేవారు ఒక చిన్న ఆటోలో. కానీ ఇప్పుడు ప్రస్తుతం 10 నుంచి 15 సిలిండర్లే సరఫరా చేస్తున్నామని సరఫరా చేసే ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు గ్యాస్ కొరత సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది మాత్రం పానిక్ అయ్యి ముందుగానే బుక్ చేసుకోవడంతో కొంత అవసరం ఉన్న వారికి మాత్రం కొంత ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ మొత్తం నిలిపేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు దాదాపుగా ప్రతినిత్యము 2,30,000 సిలిండర్లు అవసరమయ్యాయి. ప్రస్తుతం అయితే దాదాపుగా దాంట్లో సగానికి మించి కూడా సరఫరా కాని పరిస్థితి ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్.